హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం కన్నప్ప తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక మైథలాజికల్ డ్రామా ఫిలిం అండ్ మనందరికీ తెలిసిందే ఈ మూవీ భక్త కన్నప్ప మూవీకి రీక్రియేషన్ అని. అండ్ ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్ అండ్ ప్రభాస్ గారు. అండ్ ఈ మూవీకి రైటర్ అండ్ స్క్రీన్ ప్లే మంచు విష్ణు గారే అండ్ ప్రొడ్యూసర్ మోహన్ బాబు గారు. అండ్ ఈ మూవీని తీసిన డైరెక్టర్ ప్రీవియస్గా 2 సీరియల్స్ తీశాడంట. సో ఆ సీరియల్స్ ఇంపాక్ట్ ఈ మూవీలో కూడా కనిపించింది. ఇక మూవీ చూశాక నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది గైస్. లాస్ట్ 30 minutes తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తంలో పెద్దగా ఎంగేజ్ చేసే సీన్స్ ఏం లేవు. అండ్ మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో అయితే అక్కర్లేని రొమాంటిక్ సీన్స్తో బోర్ కొట్టించేశారు. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క ప్లాట్ అందరికీ తెలిసిందే. దేవుడి మీద నమ్మకం లేని తిన్నడు అలియాస్ మంచు విష్ణు గారు భక్త కన్నప్పగా ఎలా మారారు అనేది మూవీ యొక్క స్టోరీ లైన్. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, లాస్ట్ 30 minutes మూవీని బాగా ఎలివేట్ చేశారు. ప్రభాస్ గారు ఎంట్రీ అప్పుడు వచ్చే బీజిఎం కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ చూసి మంచు విష్ణు గారిని మళ్ళీ ట్రోల్ చేస్తారేమో అనుకున్నా, బట్ క్లైమాక్స్లో ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ శివ శివ అనే సాంగ్ బయట కంటే థియేటర్లో వింటే చాలా బాగా అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ ఓకేష్గా ఉంది. అండ్ ఫైనల్లీ బీజిఎం కొన్ని చోట్ల చాలా బాగుంది, కొన్ని చోట్ల పర్లేదు అనిపించింది. మైనస్ పాయింట్స్, యాక్చువల్లీ మూవీ ప్లాట్ మనందరికీ తెలిసిందే. సో దాన్ని ఎంగేజింగ్ వేలో నరేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అన్ఫార్చునేట్లీ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్లో హీరో అండ్ హీరోయిన్ మధ్యలో అక్కర్లేని రొమాంటిక్ సీన్స్ పెట్టారు. అండ్ ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ కోసం ఒక ఫైట్ ఉంటుంది, అది కంప్లీట్ ఆర్టిఫిషియల్గా అనిపించింది. అండ్ ఒక్క ఫైటే కాదు, ఆల్మోస్ట్ అన్ని ఫైట్స్ ఆర్టిఫిషియల్గానే ఉన్నాయి. అండ్ స్టోరీ ఏమో 2వ శతాబ్దంలోది, బట్ డైలాగ్స్ మాత్రం కంప్లీట్ మోడర్న్గా ఉంటాయి. అండ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం మూవీ రివ్యూస్ ఇచ్చే వాళ్ళతో క్వాలిటీ చెక్ చేయించారంట విష్ణు గారు, బట్ స్టిల్ విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా లోగా అనిపించాయి. అండ్ నైట్ మూడ్ షాట్స్లో కూడా ప్రాపర్ లైట్ అడ్జస్ట్మెంట్ లేదు. అండ్ ఫైనల్ ఇది ఒక డివోషనల్ ప్లాట్ మూవీ కాబట్టి అంత రొమాంటిక్ సీన్స్ అవసరం లేదు అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మనకు తెలిసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగానే అనిపించింది. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ పర్లేదు అన్నట్టుగా ఉంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం గైస్. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది అంతే. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, సో ఫ్యామిలీతో చూస్తే కాస్త ఇబ్బంది పడొచ్చు. అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ గైస్, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, టేక్ కేర్.